దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి నేను వచ్చిన తర్వాత నుండి నాకు కంప్లైంట్స్ వచ్చాయి. కేసు కట్టడం జరిగింది కానీ ఎఫ్ఐఆర్ కాపీ రావట్లేదు. ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా కూడా ఎఫ్ఐఆర్ కాపీ రావట్లేదు. అందుకే మేము ఏర్పాటు చేశాము మన పోలీస్ వెబ్సైట్, ఏపీ పోలీస్ వెబ్సైట్లో ఇప్పటి నుండి ప్రతి ఎఫ్ఐఆర్ మేము కట్టిన వెంటనే అప్లోడ్ చేస్తాం. ఆ ఫిర్యాదుదారి అయినా, ఫిర్యాదుదారులుగైనా, పత్రికా విలేకరులైనా, మన ప్రపంచంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో ఎవరైనా సరే ఆ వెబ్సైట్ నుండి ఏ ఎఫ్ఐఆర్ కాపీ, మన వైజాగ్ సిటీ పోలీస్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ సందర్భంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇష్యూ చేస్తున్నాం. అందులో ఏ విధంగా ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేయడానికి, ప్రింట్అవుట్ తీసుకోవడానికి పద్ధతి, అది కూడా విస్తారంగా రాయడం జరిగింది. సో పబ్లిక్కి మా విన్నపము, మీరు ఎక్కడైనా ఉన్నా, యూఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మన రాష్ట్రంలో ఉన్నా, మన వేరే రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ ప్రొసీడ్యూర్ ఫాలో చేసుకొని ఏదైనా కేసు ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్లో ముద్దాయి పేర్లు ఉంటాయి, ఇంకా ఏ విధంగా నేరం జరిగింది అది ఉంటుంది, ఇంకా చాలా కాలమ్స్ ఉంటాయి. మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, అది కూడా చాలా ముఖ్యం. నేను ఇంతకుముందు సిబిఐలో 4 సంవత్సరాలు పనిచేశాను. ఆర్థిక నేరాలు దర్యాప్తు చేశాను. శారదా కేసు, ఇంకా చాలా చిట్ ఫండ్ కేసు దర్యాప్తు చేశాను. అప్పుడు నా సలహా తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ సలహా తీసుకొని 2019 సంవత్సరం 2019 ఫిబ్రవరి నెలలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారండి. బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్, షార్ట్ ఫామ్లో బర్డ్స్ యాక్ట్ 2019. ఇది ఎందుకు ముఖ్యమంటే చాలా కీలకం. మన వైజాగ్ నగరంలో నేను వచ్చిన తర్వాత నుండి చూస్తున్నా, వింటున్నా, చాలామంది ఆర్థిక నేరాల బాధితులు చిట్టి వ్యాపారం చేసి సర్వనాశం చేశారు. ఇప్పుడు బాధితులు నేరస్తుడి చుట్టూ తిరిగినా కూడా ఒక పైసా కూడా ఇవ్వట్లేదు. నువ్వేం చేస్తావు, చేసుకోపో అని చెప్తున్నారు. చాలామంది ఆత్మహత్య చేయడానికి కూడా ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఈ పరిస్థితిలో ఈ కొత్త చట్టం మేము మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ చట్టం కింద 2 కేసులు నమోదు చేశాం. మొదటి కేసులో 2 అరెస్ట్ చేశాము. అందులో దాదాపు, అది పెందుర్తి స్టేషన్, దాదాపు 40 మంది బాధితులు. రెండో కేసు వచ్చేసి గాజువాక స్టేషన్, అక్కడ దాదాపు 100 మంది బాధితులు. ఈ కేసులో ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ యాక్ట్ ఎందుకు, ఈ చట్టం చాలా ముఖ్యం, ఎందుకు ఈ యాక్ట్, అది కాకుండా మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. 2019 సంవత్సరం తర్వాత ఈ కేసు రిజిస్టర్ అయిన ఫిబ్రవరి నెల తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఆర్థిక నేరాల కేసు ఇప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకొని ఈ యాక్ట్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఈ సెక్షన్ యాడ్ చేస్తే ముద్దాయి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అది కాకుండా ఫైన్ వచ్చేసి కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఫైన్, 2 టైమ్స్ మన పబ్లిక్ నుండి ఎంత వాళ్ళు తీసుకున్నారు దానికంటే 2 టైమ్స్ వరకు
ఫైన్ అంటే అనుకోండి ఒకడు పబ్లిక్ నుండి 10 కోట్లు తీసుకున్నాడు. ఈ కొత్త చట్టం ప్రకారం అతని మీద 20 కోట్ల ఫైన్ కోర్టు ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఇది డిటరెంట్ పనిష్మెంట్ అన్నమాట. ఇటువంటి పనిష్మెంట్ ఉంటే భవిష్యత్తులో నేరస్తులు ఇటువంటి నేరం చేయాలంటే భయపడతారు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఇక్కడ ఏముందంటే ఇంతకుముందు వేరే చట్టంలో కోర్టు దగ్గరికి వెళ్ళాలి ఆస్తులు జప్తు చేయడానికి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ చట్టం ప్రకారం టెంపరీ అటాచ్మెంట్ పోలీసు వాళ్ళే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ గార్డ్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ సిటీ కమిషనర్కి కూడా ఈ పవర్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది చేస్తే ఇంకా సులభం అవుతుంది. సో అన్ని ఆస్తులు సొంత పేరు మీద ఉన్న, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న, బినామీదార్ పేర్ల మీద ఉన్న అన్ని ఆస్తులు మేము జప్తు చేసుకోవచ్చు. ఆ జప్తు చేసి తర్వాత ఫైనల్ అటాచ్మెంట్ అయిన తర్వాత అది ఆప్షన్ పెట్టేసి అన్నీ అమ్మేసి బాధితులందరికీ పోయిన డబ్బు రిటర్న్ ఇప్పించవచ్చు. అది నాకు నమ్మకం ఉంది. ఈ యాక్ట్ రావడం వల్ల ఈ సెక్షన్స్ 21 and 22 పెనల్ సెక్షన్స్ చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది. ఇవి పాటిస్తే, ఇవి ఫాలో చేస్తే, ఈ సెక్షన్, ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా డిటరెంట్ పనిష్మెంట్ ఉంటుంది. ఆర్థిక నేరం చేయాలంటే కూడా నేరస్తులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భయపడతారని నేను నమ్ముతున్నా. సో ఈ సందర్భంగా ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు వైజాగ్లో, విశాఖపట్నం నగరంలో ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నా. మీ సొమ్ము, మీ ఆస్తులు అన్నీ పోతాయి. బేనామీదార్ పేరు పెట్టుకొని ఆస్తులు కొన్నా కూడా అన్నీ పోతాయి. ఈ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ యాక్ట్, ప్రొవిజన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. మీ ఎఫ్డీస్, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పోతాయి. అందుకే మోసం చేయకండి, ఆర్థిక నేరాలు చేయకండి. ఆర్థిక నేరాలు చేయడానికి పథకం ఎవరెవరు చేస్తున్నారు అందరూ జాగ్రత్త. వైజాగ్ సిటీ పోలీస్ ఈ చట్టం కింద ఇప్పుడు నుండి ప్రతి కేసు ఈ చట్టం కింద నమోదు చేస్తారు. కాబట్టి మీ దగ్గర ఉన్న, జేబులో ఉన్న ప్రతి పైసా వరకు మేము జప్తు చేస్తాం. బాధితులకు డబ్బు ఇప్పించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. మా ఆఫీసర్స్కి కూడా అందరికీ మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ కొత్త చట్టం ఉపయోగం చేయమని, సద్వినియోగం చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మా పబ్లిక్కి కూడా, వైజాగ్ నగర ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా కేసు మా దృష్టికి వచ్చింది. 1 by 1 కేసు కట్టబోతున్నాం. మీరు దయచేసి మోసపోకండి. ఎవరైనా మీ అమౌంట్ బాగా పెంచుతాం, 1 monthలో డబుల్ చేస్తాం, 1 yearలో ట్రిపుల్ చేస్తాం, అలా అటువంటి హామీలు ఎవరైనా చేస్తే నమ్మకండి. మీకు అనుమానం ఉంటే నా పర్సనల్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. నంబర్కి కాల్ చేయండి, నేను మీకు వివరంగా చెప్తాము. కానీ దయచేసి మోసపోకండి. ఆర్థిక నేరం చేసేవాళ్ళు మీ జీవితంలో మీరు సంపాదించిన, సేవ్ చేసిన ప్రతి పైసా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. సో ఈ విషయాలు మీడియా ద్వారా ఈరోజు ప్రజలందరికీ
తెలియజేస్తున్నాం. ఎవరికి ఏదైనా సమస్య ఉంటే, అనుమానం ఉంటే నా పర్సనల్ నెంబర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫోన్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేసుకోండి. నేను ఎప్పుడైనా వైజాగ్ సిటీ పోలీస్ మీకు 24/7 అండగా తోడుగా ఉంటారని హామీ ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.